ఇది అవిసె గింజల డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. చూడండి ఎంత బాగుందో. ముఖ్యంగా ఆడపిల్లలు తినాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. అలాగే అవిసె గింజలు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండు ఖర్జూర పౌడర్ 1 కప్ తీసుకున్నాను. పావు కప్పు కాజు, పావు కప్పు సన్ సీడ్స్, గుమ్మడి గింజలు పావు కప్పు పిస్తా, పావు కప్పు కర్బూజా గింజలు, 1 కప్పు అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 కప్పు బాదం, అలాగే తాటి బెల్లము పావు కిలో తీసుకున్నాను. ముందుగా తయారు చేయబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని ముందు అవిసె గింజలు మంచిగా వేపుదాము. చూడండి మంచిగా ఇలాగా చిట్పట్ అంటున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత బాదం, కర్బూజా గింజలు, పిస్తా ఇవన్నీ వేసి మంచిగా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుందాము. చూడండి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో ప్లేట్లో తీసేసుకున్నాం కదా. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చే వరకు అలాగే ఫ్రై చేసుకుందాము. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి కూడా మళ్ళీ గాలికి పెట్టి మంచిగా మిక్సీకి వేసి లడ్డు చుట్టుకుందాము. ఫ్రూట్స్కి మొత్తం ఇలాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీకి వేద్దాం మెత్తగా. ఇలాగ మంచిగా ఇలాగ వచ్చినట్లు వేయాలి. ఇప్పుడు వేసాం కదా, ఒక బౌల్లో తీసేసుకుందాం. గింజలు కూడా వేసుకుందాము. ఇవి సపరేట్ వేసుకుందామండి. అలాగే ఈ తాటి బెల్లం కూడా ఈ అవిసె గింజల్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకుందాం. నట్స్ అవిసె గింజలు మొత్తం మనం ఇలాగా మిక్సీకి మెత్తగా వేసుకున్నాం కదా. ఇది ఖర్జూర పౌడరు, ఇది కూడా వేసేసి అలాగే ఈ ఇలాచి పౌడర్ కూడా వేసి మొత్తం చేత్తో కలిపి లడ్డు తయారు చేసుకుందాం. చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంతేనండి, అయిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు. ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు తినాలి. చాలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.